హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగస్టు 15 సందర్భంగా న్యాయవాదుల క్రీడా పోటీలు. రఘునాథపాలెం మండలంలో స్వామి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురుకుల విద్యాలయం ఏర్పాటు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు పీఆర్సీ వేతనం పెంపు. సీఎం మంత్రులకు పాలాభిషేకం. మూలి లీలావతి నాగిరెడ్డి వృద్ధాశ్రమం వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు. కదిరి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. దొంగతనం కేసును 36 గంటల్లోనే ఛేదించిన నారాయణఖేడ్ పోలీసులు. పులివెందుల నియోజకవర్గంలో పలువురు ఎంఆర్ఓల బదిలీ. మైదుకూరు నియోజకవర్గంలో తహసీల్దార్ల బదిలీలు. కాజిపేట మండలం ఏటూరు గ్రామం వద్ద ఆటో బోల్తా పడి మహిళకు గాయాలయ్యాయి. తిన్నదంతా కక్కిస్తా, పీలేరు పంచాయతీ నిధులు దుర్వినియోగంపై టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఫైర్. ఆగస్టు 15 సందర్భంగా న్యాయవాదులకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు. అందులో భాగంగా గురువారం సర్దార్ పటేల్ స్టేడియంలో వాలీబాల్ పోటీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రాజగోపాల్ ప్రారంభించారు. వాలీబాల్ పోటీలో 4 జట్లు పోటీ పడ్డాయి. దానిలో మొదటి జట్టు విజేత గరిక సంపత్ జట్టు విజేతగా నిలిచగా, రెండవ జట్టు విజేత మర్రి ప్రకాష్ విజేతలుగా నిలిచారు. కబడ్డీ పోటీలో 3 జట్లు పోటీ పడ్డాయి. దానిలో విన్నర్ జట్టుగా కొప్పల కృష్ణ, రన్నర్ గా గరిక సంపత్ విజేతలుగా నిలిచారు. ఈ ఆటల పోటీలో క్రీడల కార్యదర్శి యుగేందర్, బార్ సెక్రటరీ చింతనిప్పు వెంకట్, ఏడునూతల శ్రీనివాసరావు, గద్దెల దిలీప్, మామిడి హనుమంతరావు, వలరాజు, రావుల వెంకట్, సింగం జనార్దర్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్వామి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యం గురుకుల విద్యాలయం కొలువుదీరనుండడంతో విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందుబాటులోకి రానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రఘునాథపాలెం మండలంలో 13.07 ఎకరాల విస్తరణలో కేజీ నుంచి 12వ తరగతి వరకు గురుకుల విద్యాలయం నెలకొల్పడానికి మార్కెట్ ధరకు భూమిని కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల గురువారం కృతజ్ఞతలు తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ విద్యా సంస్థల కన్నా తక్కువ ఫీజులతోనే సిబిఎస్ఈ ఈ సిలబస్ తో విద్యాలయం కొలువుదీరబోతుందన్నారు. స్వామి నారాయణ గురుకుల ట్రస్ట్ భారతీయ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉంటుందన్నారు. స్వామి నారాయణ్ గురుకుల ట్రస్ట్ గత 77 సంవత్సరాల పైగా సామాజిక సేవలో నిమగ్నమై ఉందన్నారు. దేశవ్యాప్తంగా 58 గురుకుల విద్యా సంస్థలను స్థాపించడంతో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో గురుకులాలను ఏర్పాటు చేసి అత్యున్నత ప్రమాణాలతో ఇంటర్నేషనల్ విద్యా సంస్థల కన్నా తక్కువ ఫీజులతోనే చక్కని వసతి భోజనం సదుపాయాలు ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు పీఆర్సీ వేతనం పెంచి వారి బతుకులకు భరోసా కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులకు తెలంగాణ సాంస్కృతిక సారథి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రుల మంత్రుల చిత్రపటానికి ఖమ్మం మయూరి సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఉమ్మడి ఖమ్మం జిల్లా కళాకారుల పమ్మి రవి, కలవకజ్జ జాన్, బొమ్మర ముత్యం, జల్లా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. లింగాల మండలం ఇప్పట్ల గ్రామం సమీపంలో ఉన్న మూలి లీలావతి నాగిరెడ్డి వృద్ధాశ్రమం వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, సతీమణి లతారెడ్డి హాజరయ్యారు. అనంతరం చారిటబుల్ ట్రస్టుకు తమ వంతు సాయంగా 50,000 చెక్కును ట్రస్ట్ యాజమాని కిరణ్ కుమార్ రెడ్డికి అందజేశారు. పులివెందుల కదిరి ప్రధాన రహదారిపై ఉదయం ఆటోని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కూలి పని కోసం పులివెందుల ప్రాంత గ్రామాలకు వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. వీరంతా సత్యసాయి జిల్లా బట్రేపల్లి వాసులుగా గుర్తించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. గత నెల 30న నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో పట్టపగలు తాళం వేసి ఉన్న కుర్మ అంజిగొండ ఇంట్లో చోరీ జరిగింది. అయితే పోలీసులు నిందితుడిని 36 గంటల్లోనే పట్టుకుని దొంగిలించిన సొత్తు 2.6 గ్రాముల బంగారం, 31.8 గ్రాముల వెండిని రికవరీ చేశారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన గోవిందు మాణిక్యమని పోలీసులు గుర్తించారు. మద్యానికి జూదానికి బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో దొంగతనం చేసినట్లు తెలిపారు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ విద్యాశరణ్ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న పలువురు తహసీల్దార్లను గురువారం రాత్రి కలెక్టర్ శివశంకర్ బదిలీ చేశారు. పులివెందులకు ఏఎస్ నజీర్ అహ్మద్, వెములకు ఎం ఇందిరారాణి, వేంపల్లెకు వై హరినాథ్ రెడ్డి, చక్రయ్యపేటకు పి విజయ్ కుమారి, తోండూరుకు బి రామచంద్రుడు, లింగాలకు టి ఈశ్వరయ్య, సింహాద్రిపురానికి బి గుర్రప్ప తహసీల్దార్లుగా నియమితులయ్యారు. మైదుకూరు నియోజకవర్గంలో తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. మైదుకూరు తహసీల్దార్గా రాజసింహ నరేంద్ర బ్రహ్మంగారి, మఠం తహసీల్దార్గా దామోదర్ రెడ్డి, దువ్వూరు తహసీల్దార్గా మధురవాణి, చాపాడు తహసీల్దార్గా రవీంద్రారెడ్డి, కాజిపేట తహసీల్దార్గా సరస్వతిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాజిపేట మండలం ఏటూరు గ్రామం వద్ద ఆటో బోల్తపడి మహిళ కూలీలకు గాయాలైన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. చాపాడు మండలం ముర్రాయపల్లె గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు కమలాపురం వద్దకు పనులకు వెళ్లి వస్తుండగా ఏటూరు వద్ద పశువును ఢీకొనడంతో ఆటో బోల్తపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా పీలేరు పంచాయతీ నిధులు దాదాపు 3 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగంపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అవినీతి సొమ్ము తిన్నదంతా కక్కిస్తానని నల్లారి ఫైర్ అయ్యారు. ఆయన శాసనసభ్యులుగా ఎన్నికైన తొలిసారి పీలేరు పంచాయతీ కార్యాలయానికి రాగా అక్కడ జరిగే అవకతవకాలు 3 కోట్ల వరకు నిధులు పక్కదోవ పట్టడంపై సంబంధిత అధికారులకు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కారుకు పంచాయతీ నిధులతో డీజిల్ వాడుకోవడం దురదృష్టకరమని అన్నారు. పంచాయతీ నిధులు వాడుకున్న అవినీతి సొమ్మును ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో గుర్మోహన్, సర్పంచ్ జీనత్ షఫీ, పంచాయతీ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆగస్టు 15 సందర్భంగా న్యాయవాదుల క్రీడా పోటీలు. రఘునాథపాలెం మండలంలో స్వామి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురుకుల విద్యాలయం ఏర్పాటు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు పీఆర్సీ వేతనం పెంపు, సీఎం మంత్రులకు పాలాభిషేకం. మూలి లీలావతి నాగిరెడ్డి వృద్ధాశ్రమం వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు. కదిరి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. దొంగతనం కేసును 36 గంటల్లోనే ఛేదించిన నారాయణఖేడ్ పోలీసులు. పులివెందుల నియోజకవర్గంలో పలువురు ఎంఆర్ఓల బదిలీ. మైదుకూరు నియోజకవర్గంలో తహసీల్దార్ల బదిలీలు. కాజిపేట మండలం ఏటూరు గ్రామం వద్ద ఆటో బోల్తా పడి మహిళకు గాయాలయ్యాయి. తిన్నదంతా కక్కిస్తా, పీలేరు పంచాయతీ నిధులు దుర్వినియోగంపై టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఫైర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.